నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలకు మహానుభావులు పెద్దలు సినీ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీతో నాకు పొత్తు ఉంటుంది వచ్చే ఎన్నికల్లోని బాహాటంగా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొట్టారు. ఎందువల్ల అంటారు? ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంది లేదు అన్నది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఇది ఎన్టీ రామారావు గారి తాలూకు శత జయంతోత్సవ సభ. అసలు యాక్చువల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉండాలి, కానీ ఇది రాజకీయ రంగు పులుముకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చారంటే అక్కడ మనకి ఈ బాలకృష్ణ గారు కనిపించరు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ నటుడు కనిపించడు. ఈవెన్ రాజకీయ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా కనిపించడు. అది అవమానం పాలవుతుందన్నమాట. అందువల్ల పవన్ కళ్యాణ్ వచ్చి మన బాలకృష్ణకి ఏమంటూ రెస్పాన్స్ లేకుండా ఆయన మూలన కూర్చోవడం అన్నది ఆయనకి ఇష్టం లేదు. ఫంక్షన్ వాళ్ళది, వాళ్ళ కుటుంబ సభ్యులది కనుక వాళ్ళు ఉండడం మధ్య ఉద్దేశంతో బహుశా పవన్ కళ్యాణ్ ఆయన వెనక్కి వెళ్ళి ఉంటాడన్నమాట. అలాగని మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు అనుకోకుండా చరణ్ వచ్చాడు. చరణ్ వచ్చినందుకు చాలా బాగా మాట్లాడాడు. అది వారి ఉద్దేశం. ఓకే, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు పక్కన పెడితే ఆయన ముందుగా ఆర్టిస్ట్ కదా, కళాకారుడు కదా. అటువంటి కళాకారుడు రామారావు గారు లాంటి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం సినిమా పరంగానే చూడొచ్చు కదా. ఎందుకు రాజకీయాలకి దీనికి ముడిపెడుతున్నారు? అక్కడ ఎంతమంది సినీ ప్రముఖులు రాలేదు. అవును, కరెక్టేనమ్మా. అక్కడ పవన్ కళ్యాణ్ వస్తే క్రౌడ్ నాపలేరు. మీరు అదొకటి ఉంది కదా, పవన్ కళ్యాణ్ వస్తే క్రౌడ్ నాపలేరు. ఒకటి, ఇప్పుడు హీరో ఆఫ్ ది ఫంక్షన్ ఎవరు? బాలయ్య. పవన్ కళ్యాణ్ వస్తే ఎవరు హీరో ఆఫ్ ది ఫంక్షన్ అవుతారు? పవన్ కళ్యాణ్ అవుతాడు. ఇప్పుడు ఏదైనా వచ్చి వాళ్ళందరినీ అవమానం చేయడం కరెక్టా, లేకపోతే తన మార్గాన్ని తను చూసుకుంటూ నెమ్మదిగా ఉండడం మంచిదా? అందువల్ల అలానే ఎందుకు అనుకుంటారు? అన్స్టాపబుల్ కి పవన్ కళ్యాణ్ గారు రాలేదా? బాలయ్య గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన ఏం ఫీల్ అవ్వరు కదా. అన్స్టాపబుల్ ఒక ఫ్లోర్లో చేసిందమ్మా. ఇది అలా కాదు, ఓపెన్ ఆడిటోరియం కదా, లక్షల మంది జనాభా ఉంటారు. అన్స్టాపబుల్ షోకి దీనికి కంపేర్ చేస్తారా? అదో ఫ్లోర్లో 4-5 ఆర్టిస్టులు ఉంటారు అంతే, అంతకంటే ఏం లేదు. టెక్నీషియన్స్ ఒక 20 మంది అంతే కదా. దానికి లక్షల్లో ఉన్నటువంటి జనాలకి తేడా లేదు. ఖచ్చితంగా దాన్ని సమర్థవంతంగానే నిర్వహించగలరు అనే ధైర్యం అయితే ఆ నిర్వాహకులకి ఉందట. ఎందుకనంటే ఇప్పుడు ఆడియో రిలీజులు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, పవన్ కళ్యాణ్ రాకుండా ఉంటారా? కొన్ని ఫంక్షన్స్ సాయి ధరమ్ తేజ్ గారి ఫంక్షన్ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారే. అవునమ్మా, అక్కడ సాయి ధరమ్ తేజ్ ఉంటాడు అంతేగాని అక్కడ చిరంజీవి ఉండడు. చిరంజీవి ఉన్న ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ వచ్చేస్తే ఎన్ని గొడవలు అయిపోతాయి. అందువల్లే కదా పవన్ కళ్యాణ్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు. ఏదో పోలీసు బందోబస్తు అయినప్పుడు కూడా ఇద్దరిలో ఒకరు సలదించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట. అక్కడ చిరంజీవి తగ్గవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి కనుక వాళ్ళు జాగ్రత్త పడతారన్నమాట. అది అయితే దీన్ని రాజకీయ కోణంలో చూడక్కర్లేదు అంటారా? దీన్ని రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం లేదు. తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంది. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మన చంద్రబాబు నాయుడికి ఉంది. ఇక్కడ ఒక మంచి రాజకీయంగా ఒక మాట మాట్లాడాడు చూసావా? ఎవరు? మన చంద్రబాబు నాయుడు. బాలయ్య షాక్ తినేశాడు. ఏదేమైనప్పుడు కూడా తెలుగుదేశం తాలూకు పార్టీ పగ్గాలు చేపట్టవలసింది ఎన్టీఆర్, తారక్ అంటే అదేంటి బాబు అలా అనేస్తున్నావు అన్నాడు. ఎవరు? బాలయ్య. ఎందుకంటే తారక్ ఒక పిలుపు అంట, ఒరే పిచ్చోడా నువ్వు రాకపోయినప్పుడు కూడా మేము నిన్నే తలుచుకుంటున్నావురా, నీకే పగ్గాలు చెప్తున్నావురా, మా వల్ల తప్పేం లేదు, తారకే ఈ పార్టీ పగ్గాలు చేతపట్టినట్టయితే న్యాయం అని మేము బాహాటంగా చెప్పాం అని చెప్పడం కోసం ఆ మాట అన్నాడు అన్నమాట. అది రాజకీయం అంటే ఇలా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా డుమ్మా కొట్టేశారు. అవును. ఓకే, అంటే ఒక 3 రోజుల ముందే ఇన్విటేషన్ పెట్టారు. ఈ లోపే వీళ్ళకి చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ ఫిక్స్ చేసుకుని ఉన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఫ్యామిలీతో గడపాలి అని. అండ్ ఇదే వర్షన్ కూడా చెప్తున్నారు, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక ఆ ఫంక్షన్కి వచ్చినట్లయితే
జూనియర్ ఎన్టీఆర్ అని అందరూ అంటారు. సో అందుకని ఆయన తప్పుకున్నారు అన్నది కూడా ఒక వాదన. ఏమిటమ్మా జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు? వాళ్ళు ఏంటంటే చాలా కళ్ళు మూసుకొని స్టేట్మెంట్లు ఇస్తారు. నేను ఏదైనా ఉన్నమాట అంటే కొంచెం ఊరికి ఎక్కువ. ఇప్పుడు కళ్ళు మూసుకొని స్టేట్మెంట్ కాకపోతే రేపు 28వ తారీఖునేమో ఖమ్మంలోను ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ కోసం అది మరి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు, ప్రచారం ఉంది కదా, చేస్తే చాలా నందపడతాడు. అది ఎవరు ఆవిష్కరిస్తున్నారు, ఎవరు సారథ్యం వహిస్తున్నారు? పువ్వాడ అజయ్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే ఈయన దగ్గర ఉంటాడనమాట. ఈయన విగ్రహాన్ని నిలబెడతాడు. ఏంటి ఇదంతా రాజకీయం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిస్తే నీకేమో ఎప్పుడు పిలిచినా వెళ్తావా? ఆ పార్టీ దానిలో పాల్గొంటావా? తెలుగుదేశం పార్టీలో నువ్వు చంద్రబాబు నాయుడు పిలిస్తే నీకు ముందుగా చెప్పలేదా? ఏమిటబ్బు ఇది న్యాయమా? చెప్పండి, ఇదంతానా చెప్పండి. తర్వాత ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారో, కోర్టులో ఉంది అలా ఉంచుతారు. అయినా కరెంటే కళ్యాణి మాటలు ఎవరు పట్టించుకోరు అనుకోండి. ఆవిష్కరిస్తే నేను ఆవిష్కరిస్తానని ముందుగా మాటిచ్చినటువంటి మరి తారక్ వెళ్ళకట్టుంటే బాగుంటుందా? ఇవన్నీ ఎందుకంటే న్యాయంగా ఆలోచించండి. ప్రజలు ఆలోచిస్తున్నారు కదా. నువ్వు ఎన్టీ రామారావు వారసుడివి, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునేమో ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానంటున్నావు. నువ్వు దాన్ని ఎలా చూడాలి, ఎలా నమ్మాలి? పవన్ కళ్యాణ్ గారు ఇటు బీజేపీతో కూడా కలిసి నడిచే ఆలోచన ఉంది కాబట్టే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా ఉన్నారు అనేది ఒక వర్గం వాళ్ళు చెప్తున్నమాట. బీజేపీతో కలిస్తే ఏమాత్రం, కలవకపోతే ఏమాత్రమా? ఇప్పుడు ఆంధ్రదేశంలో బీజేపీ పార్టీకి ఏమి లేదు కదా, ఒకరు లేరు కదా. అందులో కలిసినా కలవకపోయినా బీజేపీ పార్టీతో సమస్యే లేదు. ఇప్పుడు ఉన్నదంతా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంచెం బాగుంది, కానీ అక్కడ కోమా స్టేజ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. 3 పార్టీలే ఉన్నాయి. 3 పార్టీలు మరి 2 పార్టీలు ఏకం కాబోతున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి దగ్గర చేసి ఎవరైనా కలుస్తారేమో, లేదా సింహం సింగిల్గా వస్తుందని చెప్పినట్టు వాళ్ళు సింగిల్గా వస్తారేమో, వేచి చూడాలి. కానీ పొత్తులతో వెళ్ళడమే మంచిది అని మీలాంటి పెద్దలు చెబుతున్నమాట. ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు. అవును, పొత్తులు పెట్టుకోవమ్మా. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటా ఉంటున్నారు? వాళ్ళే పక్కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పొత్తులు పెట్టుకుంటా ఉంటున్నారు. అదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అరిష్టం ఎక్కువైపోయింది, అవినీతి ఎక్కువైపోయింది, అక్రమాలు ఎక్కువైపోయినాయి. కొన్నాళ్ళ నుండి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అంగుళం జాగా మిగలదు అంటున్నారు అన్నమాట. ఇదేదో ఆంధ్రులు తాలూకు బ్రతికి బట్టకట్టాలంటే అంటే పరిపాలనలో మార్పు రావాలి, నాయకత్వంలో మార్పు రావాలని గట్టిగా అనుకుంటున్నారు. ఆ నాయకత్వంలో మార్పు కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.